హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. పైన టెర్రస్ మీద ఉన్న పసుపుని హార్వెస్ట్ చేసేసాం కదండి, కింద కుండీలో కూడాను. ఫ్రంట్ గార్డెన్లో కింద నేల మీద పెట్టిన పసుపు అన్నమాట ఇది. దీనికి ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి చక్కగా. అయితే నేల మీద పెట్టిన దానికి టెర్రస్ మీద పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. నేల మీద పెట్టిన దుంపలు బాగా ఊరినాయి, కలర్ కూడా చాలా మంచిగా వచ్చింది. వేరే టెర్రస్ మీద పెట్టింది మాత్రం మొన్న చూసారు కదా మీరు, కొంచెం కొంచెం సన్నగా ఊరినాయి అన్నమాట. సో పసుపుని హార్వెస్ట్ పెట్టే ముందు మనము నేల అంటే మంచి సాయిల్లో వాటర్ ఇవ్వాలండి. వాటర్ అవసరం లేదని ఏం కాదు, వాటర్ ఇవ్వాలి. కానీ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తే బాగా ఊరుతుందన్నమాట. అండ్ బాగా ముదిరితే ఇట్లా ఫ్లవరింగ్ కూడా వస్తుందని తెలిసింది. సో ఈ టిప్స్ అన్నీ తెలిసినాయి కదా. నెక్స్ట్ సీజన్లో మంచిగా మనం ఎండ తగిలే ప్లేస్లో పెడితే బాగా ఊరుతుంది అని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసుకున్నాం అన్నమాట. ఈ టిప్స్ అన్నిటికీ కూడా నెక్స్ట్ సీజన్లో మనం మంచి పసుపుని హార్వెస్ట్ చేయొచ్చు. మొన్న తీసిన పసుపు అయితే మొత్తం ఒక 1 kg వచ్చిందండి. బ్లాక్ టర్మరిక్ ఎక్కువగా రూట్స్కే ఉంచేసాను కదా, మరి ఇది ఎంత వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.